ఏం ప్రదీప? ఏమైంది? ఒక్కడ నిలబడినావు? ఏం బలో యోచన చేస్తున్నావు అప్ప? ఏమైంది ఏంటి? ఏమీ లేదు సూరణ, ఊరికే ఇట్లే నిలబడినాను. ఏం ప్రదీప అట్లా సప్పుకున్నావు? ఏమైంది? ఏం ఫేస్ అంతా అట్లా దుద్దుసుకునింది? చెప్పు ఏమైంది ఏంటి? అయ్యో, ఏం చెప్పాలి సూరన్న, ఇత్ತೀಚೆಗೆ దరిద్రం నెత్తిపైన కూర్చొనింది సూరన్న. అట్లాంటిది ఏమైంది ప్రదీపనా? ఏం చేయాలన్నా, ఇంటి సంసారం నడిచేకే చాలా కష్టమైపోయిందన్నా. చేతిలో డబ్బులు లేవు, పని లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. అగ్గోరా మన్ని ఇంకా 2 పాలావులు తెచ్చినావు, పాల బిల్లు అవుతుండలేదే? అయ్యో, దానికత ఎందుకు అడుగుతావులే అన్నా, ఊరుకోన్నా. ఏం ప్రదీప పాల బిల్లు పడుతుండలేదే? నువ్వు ఈ కాలంలో జీవనం చేసేకి యోచనం చేయలేంరా. ఏమైందిరా? ఎంత పడుతుందిరా పాల రేటు? నా పాల రేట్ ఏమో చిక్తుంది 35 రూపాయలు. ఏం చేయాలన్నా, ఆవుల్లో నాకు ఈ టోపీ వేస్తున్నారన్నా, మోసం చేశారన్నా. ఎందుకురా? ఎంత పిండుతారా పాలు ఇప్పుడు? అన్నా 10-12 వస్తాయని చెప్తున్నాడన్నా. ఇక్కడికి వచ్చి పిండితే 5-6 వస్తున్నాయి. ఏం చేయాలో తెలియదన్నా. వాపస్ ఇచ్చాలి కదరా, వాపస్ ఇచ్చేయాలి కదా. ఏం చేయాలన్నా, 8 నెలల గబ్బున్నప్పుడు తెచ్చేస్తాను. ఇప్పుడు 2 నెలలు అయిపోయింది. ఇట్లా ఇప్పుడు వాపస్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలన్నా, ఎట్లా తీసుకుంటారు? ఇంకోటి తీసుకోవచ్చానన్నా, అది కూడా కెట్ల బాబు అయింది. పోనా, ఏం చేయాలన్నా, కర్మన్నా. మళ్ళీ రెండింటి నుండి ఎన్ని వేస్తున్నావు పాలు? అన్నా 2 నుంచి 8, 10 ఎట్లా వేస్తుందన్నా, అంతే. దాంట్లోకి వచ్చేదంతా పశువులకు దాణా గడ్డికే సరిపోతుందన్నా. మా ఇల్లు సంసారానికి ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. నా పెళ్ళాము సంఘంలో 1,00,000 రూపాయలు అప్పు తీసుకుందన్నా. దాన్ని తీసుకొచ్చి ఆవులు తెచ్చినాను. ప్రతి నెల 6,000 కట్టాలన్నా. నేను ఎక్కడ పోవాలన్నా, ఎక్కడి నుంచి తేవాలన్నా? అది కదా, నువ్వు తెచ్చేటప్పుడు అన్నీ చూసుకొని తేలేదే? రే, ఆవులు తీసుకొచ్చేటప్పుడు తడ తొట్టు అన్నీ చూడాలరా. అన్నీ తీసుకొని తీసుకురావాలా. అదేమన్నా 5,000 10,000 లక్షలు పెట్టి తెచ్చింటావు. అన్నీ చూసుకొని తేవాలా. అది కదా, ఎవరైనా పిలుచుకోపోవాలా కదా తెలిసిన వాళ్ళని. నువ్వు పోయి తీసుకొస్తే ఇట్లే అయ్యేది. దాని గురించి తెలిసిన వాళ్ళని తీసుకుపోవాలా. అయ్యో, ఉన్నా నేను ఎడబెట్ చేసుకున్నాను. ఆ దల్లాలి రామకృష్ణప్పని తీసుకుపోయినాను. అతను ఇట్లా చేసే ఏం చేయాలన్నా? రే, నేనెవరు నోట్లకి తుంసలేదేమ్రా? పోయి దళ్ళాడిని పిలుచుకోపోయినావు. ఎవరైనా తెలిసిన వాళ్ళని పిలుచుకోపోవాలి కదా. పోయి దళ్ళాలి సమస్య చేసినావు కదా నువ్వు. నేను ఇలాంటివి ఎన్ని మోసపోయినని తెలిసాంరా. అందుకే నేను ఎవరినో పిలుచుకుపోను. ఆవులు తెచ్చేటప్పుడు నేను ఒక్కనే పోయి చూసుకొని తెస్తాను. మేము ఈ నిండేవి తీసుకువచ్చేది. ఈ నిండేవి పాలపిండే తీసుకువచ్చేది చూసి. అంతే, పుసుక్కుని పోయి తీసుకొస్తే అట్లే అయ్యేది. ఇప్పుడు ఎవరి క్లాసు? నీ క్లాస్ కదా. అన్నా, నేనేం చేయాలి? మట్టి తినే పని చేసుకున్నానన్నా. నేనేం చేయాలి? పోన్నా. ఇప్పుడు వచ్చే నెల 5వ తారీఖు 6,000 కట్టాలన్నా సంఘంది. ఎట్లా చేయాలన్నా? పాల వచ్చిన బిల్ అంతా దాడానికి గడ్డికి సరిపోయిందన్నా. ఏం చేయాలన్నా నేను? ఇగో, మన రైతులు మంచి ఆవులు కట్టుకోకపోతే ఇట్లా అయ్యేది. పెంచుకొని తెస్తాం కానీ మంచి ఆవులు తీసుకురావాలరా. ఇట్లాంటివి తీసుకొస్తే ఇట్లనే అయ్యేది మన క్లాస్ అంతా. అన్నా, 6,000 డబ్బులు ఉందే, వచ్చే నెల ఏదైనా చూసుకొని ఇస్తా అన్నా. ఇప్పుడు ఈయన ఉంటే అన్నా, ఫస్టే మహిళా సంఘాలు డబ్బులు కట్టకపోతే తిడతారన్నా. నా పెళ్ళాం కూడా నోటుకొచ్చినట్లు తిడుతుందన్నా. ఉంటే ఈయన ఇస్తాను. ఎంత కట్టాలి? 6,000 అన్నా. సరేలే, ఇస్తాను. కానీ నాకు వచ్చే నెల నువ్వు ఇవ్వాల నాకు. అన్నా, ఇస్తానన్నా. వచ్చే నెల మిస్ చేయనన్నా, ఇస్తాను. సరే, సాయంత్రం పూట అట్లా వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇప్పించుకోపో. సరే అన్నా, సరే అన్నా. నీ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోనన్నా. సరే, ఇప్పుడు ముందుకి ఏం చేయాలనుకున్నావు? ఏం చేయాలో తెలీదన్నా. పావులను అమ్మే కాయలు లేదు, ఉంచుకునే కాయలదు, అట్లయిపోయింది. ఏం చేయాలో తెలియక తలకాయ చెడిపోయిందన్నా. కాదా తిప్ప, నాకు మాట చెప్పిన మంచి ఆవులు ఇప్పించేవాడిని కదరా. ఉన్నా ఎవరైనా పిలుచుకోపోవాల్సింది. ఆ దళ్ళాలి మాట కట్టుకొని నేను చెడిపోయినానన్నా. రా పోదాం రా, ఆవులు ఎట్లున్నాయి చూపిరా. చూసి ఏదో ఒకటి చేద్దాం రా, పోదాం రా. ఇప్పుడు ఏం చేసాకైతుంది సూరన్న? ఆవులు తెచ్చినాను, అప్పుడే ఈన్నాయి 3-4 నెలలు అయినాయన్నా. ఇప్పుడు అమ్మితే నాకు ఉన్న అసలు డబ్బులు కూడా పోతాయన్నా. ఇప్పుడు ఏం చేసాకలేదన్నా. రారా, చూద్దాం రా, చూసి ఏదో ఒకటి చేద్దాం రా, చూద్దాం రా. ఇదేం రా తిప్ప ఆవు? అన్నా, ఇదే అన్నా. 10 లీటర్లు పిండుతుందన్నాడు. ఇప్పుడు చూస్తే 5 వస్తుందన్నా. నేను పాసుకురా ఓగాస్కే. అది కదా తిప్ప, ఇన్నేళ్ల నుండి ఆవులు మేపుతున్నావు. ఎట్లాంటివి తీసుకోవాలా, ఎలాంటివి తీసుకోవాలా అనేది కూడా తెలియదురా నీకు కదా. ఆవుకి పాల నరాలే లేదు కదరా. పోయి అట్లా చేసినావు నువ్వు.
లేస్తున్నా నేను అడుగుతుని అది లోపల నరాలంట లోపల నరాము లోపలికి ఎట్లంట మా పాలు బాగా మంచిగా వస్తాయంట. పాలనరంలో లోపల ఉంటాయి రే, పాల నరాలు బయటికి కనిపిస్తాయరా రే, ఎవడరా చెప్పింది? అంత జాతి ఆవేం కాదురా ఇది. ఎంత ఇచ్చినావురా దీనికి? అన్న 85,000 అయిందన్నా. పోయి ఎక్కడైనా జెండిమయ్యి నీ యాజీ. ఎట్లా ఇచ్చినవరా తిప్ప దీనికి 85,000? దీ వసిన బెలే 55,000 అంతేరా దీని బెలే. ఏ దళ్ళాళి వాడు యామార్పించినాడన్నా, అన్ని పిండుతుంది ఇన్ని పిండుతుందని యామార్పించినాడన్నా. దళ్ళాళ్ళు ఉండేది యామార్పించడానికి, రైతులు ఉండేది మోసపోవడానికి రా. అంత కెచ్చకు కూడా ఆవేం లేదు. పోయి దీనికి ఎట్లా ఇచ్చినావురా 85,000 నువ్వు? అది నీకు కూడా జ్ఞానం లేదే. ఎంత 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 పడుతుందో, ఎంత పిండుతుంది, ఎన్ని ఇవ్వచ్చు, ఎంత పెట్టొచ్చు అని కూడా నీకు కూడా జ్ఞానం లేదేమ్రా? అయ్యో తెలీదన్నా, ఫస్ట్ టైం నేను యామారిపోయినానన్నా. ఎదురా ఇంకోటి ఆవేకడం చూపి. ఆపక్ కట్టేస్తున్నానన్నా చప్పుడు కింద. పద అది ఎట్లా అసనాగుందో చూద్దాం పద. ఇగోనా ఇదే ఆవు. ఇదేమో పర్లేదప్ప, కొద్దిగా జాతి ఉంది ఆవు. ఇదేమైంది ఆవు? అన్న ఇదే అయినా కెట్ల బాబు అయింది, ఒక తొట్లో పాలే రావు. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అయింది, అక్కడే అయిందిరా. ఏమో తెలిదన్నా, ఈయనప్పటి నుండి పాలు రావట్లేదు. కెట్లు కొద్దిగా గడుస్తుంది, వయసు అంతా తిక్కినాను, కొద్దిగా అట్లా తగ్గింది. ఓ ఇది గబ్బంలో ఉన్నప్పుడే కెట్లు పోయిందిలే. అప్పుడే చూపించి ట్రీట్మెంట్ ఇప్పించింటే బాగుండు. చూడు ఇప్పుడు ఒక తొట్టే పోయింది ఇక్కడ. లేదన్నా పూర్తిగా ఏం లేదు, వస్తాయి పాలు, కొన్ని వస్తాయి అంతే. పోనీ ఇప్పుడైనా డాక్టర్ని పిలుచుకోవచ్చు, ట్యూబ్కి బేబిస్తున్నావా? అన్న 2 వేస్తున్నాను, 2 రోజుల నుండి పొద్దున సాయంత్రం వేస్తున్నాను. ఈరోజు ఒక్కరోజు వేయాలా, 2 వేసేస్తానన్నా. ఏం దడ్ముండ కొడుకున్నా తిప్ప నువ్వు. పోయి థో ఏమన్నారో నాకే తెలియదు రే. దీనికి ఎంత ఇచ్చావురా? అన్నా 1,15,000 అయిందన్నా. థో నీ మతి మన్యాడవగా రే, దీనికి 1,15,000 ఇచ్చినావేమ్రా దీనికి రే? ఎన్నెళ్ళతో ఉందిరా? అన్న ఇప్పుడు 6 పళ్ళతో ఉంది. ఎన్నెన్ని వస్తాయి పాలు ఇప్పుడు? అన్న ఇప్పుడు 3 తొట్ల నుంచి ఒక 6 లీటర్ 7 లీటర్లు వస్తాయన్న. ఆవేమో బాగుంది, ఇది జాతి ఆవే. ఆ కెట్ల బాబు లేకపోయింటే ఇండి బూసాలు చెక్కేలు వేసుకొని ఉంటే 10 లీటర్లు పాలు పిండే కెపాసిటీ ఉన్న ఆవు ఇది. ఏం చేయాలరా, కానీ తొట్టే పోయింది కదరా. ఏం చేయాలి దీనికి? ఒక తొట్టు ఫెయిల్ అయిపోతే పోయినట్టు అంతే ఇంకా. ఊసురన్నా నాకు గ్రాచారము, ఏం చేయాలన్నా? అట్లు పోక ఇట్లు పోక వద్దాడుతున్నానన్నా. ఏం రా తిప్పారే, ఒక మాట చెప్పింటే పంజాబ్ బ్రీడ్ ఆవులు ఇప్పించామండి కదరా. అవి కూడా ఒక లక్ష చిల్లర అవుతుంది. మంచి 10-12 లీటర్ పాలు పిండేవి. బాగా ఉండొచ్చు కదా రే. ఎట్లా పని చేసుకున్నావు రే నువ్వు? పోరా రే తిప్ప. ఏం రే తిప్ప, ఓ మంచి బ్రీడ్ ఆవులు నువ్వు కట్టింటే రోజుకి 2 ఆవుల నుండి 50 లీటర్లు నువ్వు పాలేయచ్చు. అవి 4 కట్టేది ఒకటే, ఇవి 2 కట్టేది ఒకటే రే. ఏం పని చేసుకున్నావురా నువ్వు? ఇంకేం అదే గడ్డి, అదే నీరు, అదే బూస, అదే మెయింటెనెన్స్. దానికి సగణి ఎత్తాలి, దీనికి సగణి ఎత్తాలి, దానికి పాలు పిండాలి, దీనికి పాలు పిండాలి. సేమ్ మెయింటెనెన్స్. మంచి ఆవులు కట్టింటే మంచి బాగుండేది కదా రే. ఎట్లా ఏమరా నువ్వు? పోరా తిప్ప. ఏం చేసే కలదన్నా, ఇప్పుడు తెచ్చినాను, ఇప్పుడు అమ్మే కాయలు. మళ్ళీ ఇది గబ్బం వచ్చే వరకు వెయిట్ చేసి, ఒక గబ్బం వచ్చినప్పుడు సంవత్సరం అయినప్పుడు అమ్మాలన్నా అంతే ఇంకా. ఇప్పుడు అప్పటి వరకు నీ పరిస్థితి ఏంటప్పా? పోతే పోనీ అమ్మే ఇవి 2 మంచి బ్రీడ్లుండే ఆవులు ఇప్పిస్తాను. నువ్వు చేసిండే అప్పు గిప్పు అన్నీ తీర్చొచ్చు. అన్నా ఇవి అమ్మితే సగం రేటుకి కూడా తీసుకోరన్నా. ఇప్పుడు అమ్మితే మళ్ళీ ఆవులు తేవాలి, మళ్ళీ ఆవులు తేవడానికి డబ్బులు లేవన్నా. ఏం చేయాలన్నా? ఇవి కట్టుకునే బదులు ఆ పంజాబ్ బీడు ఆవును రెంట్ కట్టుకుంటే చాలరా నీకు. నెలకి 45 నుండి 55,000 నీకు పాల బిల్లు అవుతుంది. నెలకి 50,000 వస్తే 20,000 బూసానికి పోయినా కూడా 30,000 ఉంటుంది. 30,000 మిగిల్చొచ్చురా. ఎన్ని అప్పులు తీర్చొచ్చినావు? అన్నా ఇదేమో బాగుంది, కానీ డబ్బులే లేవు కదన్నా. ఉండు, మన ఇంట్లో కూడా ఒకసారి అడుగుతాను, ఏమంటావు చూద్దాం. తల చెడుకోవద్దు, అయిందేమో అయిందిరా. గంగమ్మతో నేను మాట్లాడతాను రా. అట్లే వాడెవడు దళ్ళాళి నీకు ఆవులు ఇప్పించిండేది, నా ఫోన్ నెంబర్ ఉంటాయి, చెప్తావు ఇప్పుడు వానికి. అన్నా నంబరు అక్కడే ఉందన్నా, ఇంట్లో ఇస్తారా? ఏమైనా కానీ రైతులకి ఇట్లాంటి మోసం చేయకూడదు రే. నిన్ను చూస్తే నాకే వట్టెత్తుకుని ఉరుతుంది అట్లా. ఏమో దండి ఉన్నవాడైతే సర్లే ఏమో చేసుకుంటాడనొచ్చు, నీలాంటి పేదవానికి చేస్తే ఏం చేస్తావు నువ్వు? చెప్పు. నా కొడుకు దళ్ళాళి నంబరి గ్రాచార ఇడిపిస్తాను. నువ్వేం తలకాయ చెడిపించుకోవద్దు తిప్పా, ఆరాంగా ఉండు, టెన్షన్ పడవద్దు. ఆ దళ్ళాళితో మాట్లాడి ఈ ఆవులు అమ్మేసి మంచి ఆవులను కొనిపిస్తా, ఊరుకుండు.
ఏమో అంత చేసి పుణ్యం కట్టుకున్నా. ఏమన్నా ఎట్లుండారు? నేను మీ సూర్యాన్ని మాట్లాడుతున్నా. మా వీడియోస్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి, మంచి మంచి వీడియోస్ పెడతాము.